రైట్. మరో కాలర్ టెక్సాస్ నుంచి సుధీర్ కాల్ చేశారు. సుధీర్ గారు నమస్తే అండి. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అన్న నమస్తే అన్న. నా పేరు జలగం సుధీర్. నమస్తే. నమస్తే అన్న. జలగం సుధీర్, కోదాడ నియోజకవర్గం. ప్రస్తుతం టెక్సాస్ లో ఉన్నా అన్న. ఒకటి మిమ్మల్ని అభినందిస్తున్నానన్న. ఎందుకంటే ఈ ఫుడ్ సేఫ్టీ మీద కొంత నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు ఈ హోటల్స్, రెస్టారెంట్స్ వీటన్నిటి మీద కూడా మీరు మీ ప్రభుత్వం మంచిగా చర్యలు తీసుకొని ఒక క్వాలిటీ ఫుడ్ ప్రజలకు అందించే విధంగా మీరు చర్యలు తీసుకుంటారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నానన్న. ఒకటి. రెండవది, 10 సంవత్సరాలు రెండవ విమర్శ ఏముందంటే ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కాబట్టి ఎక్కడ ఇప్పుడు ఎండాకాలం చెరువులు ఎండిపోతున్నాయి కాబట్టి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కొంత ఈ భూ ఆక్రమణదారులు చెరువులు కబ్జా చేస్తున్నారన్న. ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో ప్రతి పల్లెటూరులో కూడా చెరువులు కబ్జా అవుతున్నాయి. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి కోదాడ ప్రాంతం చెరువులు కాపాడాలని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటాను. దయచేసి మీరు నా రిక్వెస్ట్ ని కూడా ప్రభుత్వానికి అందజేస్తారని నా విజ్ఞప్తి అన్న. థ్యాంక్ యూ అన్న. డెఫినెట్లీ. ఇప్పుడు జలగం సుధీర్ అంటే ఈజ్ ఫెమిలియర్ పర్సన్. గతంలో కూడా ఆయన టీఆర్ఎస్ కోసము చాలా కూడా హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే హెడ్ ఆఫ్ ఫేమ్. మరి ఈ రోజున అటువంటి మిత్రులు ఈ రోజున మా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టే డెఫినెట్ గా కూడా మా ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆ స్థాయిలో ఉందని చెప్పేసి ఒక ధైర్యంగా చెప్పగలుగుతాం. రెండో విషయం ఏంటంటే, నేను చెప్పటం మర్చిపోయినా, మిత్రులు సుధీర్ చెప్పినందుకు చాలా సంతోషం. ఈ రోజున హైదరాబాద్ లో రెస్టారెంట్ల మీద జరుగుతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళ యొక్క దాడుల్ని చూస్తుంటే ఎక్కడ కూడా ప్రాపర్ గా ఒక రెస్టారెంట్ ఉన్నదని చెప్పే పరిస్థితి లేదు. కేవలం 1-2 తప్పితే. ఈ పరిస్థితులలో గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం కళ్ళు మూసుకోబట్టే ఈ రోజున ఫస్ట్ ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యము అని చెప్పేసి మేము దృష్టి సారించి ఈ రోజున హోటళ్ల మీద ఈ విధమైనటువంటి దాడులు చేసి సరైనటువంటి విధంగా నడిచే విధంగా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అంటే దట్ మీన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఈ విధమైనటువంటి శ్రద్ధ వహిస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. రెండో విషయానికి ఏంటంటే, కోదాడ నియోజకవర్గం అనేది నాకు సుపరిచితము. అక్కడ పద్మావతి గారు కానివ్వండి, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వారికి ఊరు దానికి సంబంధించిన అంశాల గురించి పూర్తి స్థాయిలో కూడా అవగాహన ఉన్నది. దానికి సంబంధించినటువంటిది డెఫినెట్ గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకుంటే అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పద్మావతి గారి దృష్టికి కూడా నేను డెఫినెట్ గా కూడా దాన్ని తీసుకుపోతాను. ఖచ్చితంగా దాని మీద ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని, ఒకవేళ మీరు చెప్పింది కనుక వాస్తవమైనట్టయితే దాని మీద చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు కూడా వెనకాడదు. ఖచ్చితంగా అటువంటి దాని నుంచి, ఆ కబ్జాల నుంచి, ఆక్రమణల నుంచి మా ప్రభుత్వ సొమ్మును కాపాడటంలో ఖచ్చితంగా కూడా ముందుంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాము.